హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మెంతికూర టమాటో కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం. ముందుగా మెంతికూర యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందామా. మరి ఈ మెంతికూరలో ఐరన్, విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. ఈ మెంతికూర వలన రక్తహీనత రాకుండా, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. బాలింతలలో పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే డయాబెటీస్ రాకుండా ఈ మెంతికూర నిరోధిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మెంతికూరని అస్సలే అవాయిడ్ చేయకండి. మెంతికూర టమాటో కర్రీ. ఈ మెంతికూర మార్కెట్లో ఇలా చిన్నగా అమ్ముతారు కదా, అది ఈ టమాటో కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాతగా ఉన్నదైతే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవి దంచకుండా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మన స్పైస్నెస్ బట్టి పచ్చిమిర్చి ముక్కలు. ఇందులో కారం యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకున్నాను. పచ్చిమిర్చి కారంని బట్టి ఎక్కువగా తక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకులను కూడా ఈ ఆయిల్లోనే వేయాలి. ఈ మెంతికూరను ఆయిల్లో ఎక్కువగా మగ్గనీయకుండా కొద్దిగా సైజు తగ్గగానే కర్రీకి సరిపడా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మెంతికూర టమాటో వండుకున్నప్పుడు పచ్చిమిర్చితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కారంతో కూడా చేసుకోవచ్చు, కానీ కారం వేసి టమాటో కన్నా ఈ పచ్చిమిర్చి వేసుకొని టమాటా మెంతికూర వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మెంతికూర వేసి టమాటో వండుకోవాలంటే లోకల్ టమాటోలు అయితే బాగుంటుంది. పసుపు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే టమాటాలు మంచిగా మగ్గడానికి కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం వేసేయాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ముందు టమాటాలోకి వేడి తగిలేలాగా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మరొకసారి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి టమాటో నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చి అవన్నీ పోయేంత వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే, ఒక 1 మినిట్ తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. కర్రీ రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలోకి దీనిని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో టమాటో మెంతి కూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకొని మిస్ చేయకండి. మెంతి కూర బెనిఫిట్స్ తెలిసాయి కాబట్టి మీరు తప్పకుండా వండుకుంటారు, అంతే కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, మీ చుట్టాలకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.